హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రశు టాక్స్ అండ్ బ్లాగ్స్ 217. మొబైల్ కొన్నాక ఇది వచ్చి ఫస్ట్ ఫోటో అండి. కెమెరా క్వాలిటీ కూడా పర్లేదు, బాగానే ఉంది. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. సో వెల్కమ్ టు మై ఛానల్ ప్రశు టాక్స్ అండ్ బ్లాగ్స్ 217. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే, ఈరోజు సాటర్డే అనమాట. సో వ్యాక్సిన్ ఉంది పాపకి, 15 months వ్యాక్సినేషన్. సో వ్యాక్సినేషన్కి వెళ్తున్నాము. సో డీటెయిల్స్ అన్నీ మీకు చెప్తాను. బట్ సెకండ్ వచ్చి తను వ్యాక్సినేషన్ అనమాట. సో 2 weeks ముందు ఉండాల్సింది. సో లాస్ట్ వీక్ ఫీవర్, సో దాని ముందు వీక్ వచ్చి కోల్డ్ అనమాట. సో అందుకే తీసుకెళ్ళలేదు. సో అదేం కాదు, ప్రాబ్లం ఏం లేదు. సో ఒక 2-3 weeks డిలే అయినా కూడా ప్రాబ్లం లేదు. వ్యాక్సిన్ అయిపోయి ఇంపార్టెంట్ కాబట్టి. సో ఈరోజు వ్యాక్సిన్కి వెళ్తున్నాం. వ్యాక్సినేషన్ వాక్ చూసేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. ఇద్దరు పిల్లలతో ఫోటో తీసుకోవడం అనేది పెద్ద సాహసమనే చెప్పాలన్నమాట. ఫైనల్లీ ఈ 2 pics అనేది ఓకేగా వచ్చాయి. సో ఏదో మెమరీకి తీసుకున్నాం అలాగా. శ్రేయాన్షి పాప చూడండి ఎంత చక్కగా చూస్తుందో డాక్టర్ని. యాక్చువల్లీ డాక్టర్ వచ్చి మా రిలేటివ్స్ అనమాట, అందుకే ఎప్పుడు ఇక్కడికే వస్తాము. అయిపోయింది. అన్నయ్యకి వేస్తున్నాను చూడు. అన్నయ్యకి నీకు కాదు. డాక్టర్ నేమ్ వచ్చి సిహెచ్ సునీల్ రాహుల్. సో ఇది వచ్చి శ్యామ్లా క్లినిక్ అనమాట. ఇది వచ్చి సండే మార్నింగ్ అనమాట. 10 అవుతుంది, 10-10:30 అవుతుంది టైము. సో నేను శ్రేయాన్షి పాప రెడీ అయిపోయాము. కానీ శ్రేయాన్షి పాపని తీసుకెళ్ళలేదనమాట షాపింగ్కి. ఎందుకంటే పాప ఆడుకుంటూ మా ఎదురింటి అక్క వాళ్ళ ఇంట్లో నిద్రపోయింది. సో ఎందుకులే ఇంకా తీసుకెళ్ళడం అని చెప్పి ఎండకి అక్క వాళ్ళ ఇంట్లోనే పనుకోబెట్టేసి వెళ్ళామన్నమాట. సో రెడీ అయింది కానీ పాపని తీసుకెళ్ళలేదు. బాయ్ చెప్పు. ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా? ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు. పాప ఏది? ఇక మా వాడు షాప్కి వెళ్ళినప్పటి నుంచి పాప ఏడుస్తుంది మమ్మీ పద అని నన్ను చంపేశాడు అనమాట. అసలు షాప్లోనే ఉంచలేదు. అదే చూస్తున్నాం అనమాట. ఇంకేమైనా అవసరమైనవి తీసుకున్నాము. సో ట్విస్ట్ ఏంటంటే మళ్ళీ ఈవినింగ్ కూడా సేమ్ షాప్కి వచ్చామన్నమాట. ఎందుకనేది మీరు చివరి ఎండ్ వరకు చూడండి. నువ్వు బొమ్మల కోసం వస్తే చెప్పవల్లే, మమ్మీ వాళ్ళు ఎక్కడుంటే అక్కడ ఉండాలి. ఇక్కడ ఏం పని నీకు? ఏమున్నాయి ఇక్కడ? నీకెందుకు బొమ్మలు? ఇక్కడ ఇంకొక ఇన్సిడెంట్ కూడా జరిగింది. ఏంటంటే మేము పైన గ్రాసరీ సెక్షన్లో షాపింగ్ చేస్తున్నాం అనమాట. మా వాడు మాత్రం సైలెంట్గా టాయ్స్ సెక్షన్కి వచ్చేసాడు. అది 2nd floor, మేము 3rd floorలో ఉన్నాము. అసలు వాడికి 2nd sectionలో టాయ్స్ ఉన్నాయని ఎలా తెలిసిందో కూడా మాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. సో ఫస్ట్ టైం అని చెప్పాను కదా షాప్కి, అయినా కానీ వాడికి ఎట్లా అర్థమైందో. సో అక్కడ ఒక 10 minutes అనేది చాలా భయపడ్డాము. ఫైనల్గా మాకు కావాల్సింది తీసుకొని బయలుదేరాము అనమాట. సో ఇది షాపింగ్. సో ఏమేమి కొన్నామన్నది మీకు ఏమేమి చూపిస్తాను. ఆఫ్టర్నూన్ పిల్లలు కొనుక్కున్న తర్వాత రికార్డ్ చేశాను, అది కూడా యాడ్ చేశాను. సో మేము వచ్చేసరికి పాప చూడండి ఎంత హ్యాపీగా. హలో ఫ్రెండ్స్, ఇప్పుడే ఇంటికి వస్తున్నాం అనమాట. 2 అవుతుంది టైం. త్వరగా అన్నం ఆన్ చేసేసాను. ఇంకా మనం కర్రీ చేయాలి. ఇది ఆల్రెడీ మార్నింగ్ వెళ్ళేటప్పుడే చికెన్ మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో వేసి వెళ్ళాను అనమాట. సో రాగానే కుక్ చేసేసి. హలో ఎవ్రీవన్, అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ ప్రశు టాక్స్ అండ్ బ్లాగ్స్ 217. సో ఈరోజు షాపింగ్కి వెళ్ళాము అనమాట. అది వచ్చి విశాల్ మెగా మార్ట్. సో మేము ప్రజెంట్ నెల్లూరులో ఉంటున్నాము. సో విశాల్ మెగా మార్ట్కి వెళ్ళాము. సో అది ఆ ఆఫీస్లో అదొక మా ఇంటి దగ్గరలోనే ఉంటుందన్నమాట. సో ఆఫీస్ వచ్చి మా బాబాయ్ వాళ్ళ ఆఫీస్ ఓనర్స్ అనమాట. సో రీసెంట్గా మా పిన్ని వచ్చినప్పుడు చెప్పారు, సో అక్కడ చెక్ చేయి బాగానే ఉంటున్నాయి అని చెప్పి. సో చెక్ చేద్దామని చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను, బట్ పిల్లలతో కుదరలేదనమాట. ఫైనల్లీ ఈరోజు వెళ్ళాను. సో ఇవన్నమాట నేను తెచ్చుకుంది. యాక్చువల్లీ టైం లేదు. పాప వచ్చి ఆడుకుంటూ మా ఎదురింటి అక్క వాళ్ళ ఇంట్లో నిద్రపోయింది. సో పాపను తీసుకెళ్ళలేదనమాట. సో అద్వైతం ఒకటే తీసుకెళ్ళాము. సో అక్కడికి వెళ్ళినప్పటి నుంచి ఒకటే గోల్ అనమాట. పాప ఏడుస్తుంది మమ్మీ, వెళ్దాం అని చెప్పి హడావిడి చేసి తీసుకొచ్చేసారనమాట. సో నేను హాఫ్ ఆఫ్ ద షాప్ కూడా ఎక్స్ప్లోర్ చేయలేదు.
సో నార్మల్గా ఏమైనా తీసుకున్నా తీసుకోకపోయినా షాప్ మొత్తం తిరగడం అనేది నాకు అలవాటు. మోస్ట్ ఆఫ్ ద అమ్మాయిలు అట్లే ఉంటారు కదా, సో నేను అట్లే ఉంటాను. సో ఈరోజు టైం లేదు, సో ఏం తీసుకున్నానో చూపిస్తాను. 1 by 1. ఫస్ట్ వచ్చి ఇవి తీసుకున్నా అండి. ఇది కుల్ఫీ మోల్డ్స్ తీసుకున్నాను. ఇది వచ్చి నాకు రీజనబుల్ అనిపించింది చాలా. 59 రూపీస్కి వచ్చాయి. సమ్మర్ కదా, ఇంకా పిల్లలు బయటకు ఉన్నారంటే ఇవి చేసి పెట్టడం బెటర్ కాబట్టి తీసుకున్నాను. మరి చేస్తాను లేదో చూడాలి. సో ఫస్ట్ ఇది కొన్ని అయితే బాగా రీజనబుల్ అనిపించాయి. అందులో ఇది ఒకటి వెరీ రీజనబుల్, 59 రూపీస్. సో అందులో ఇంకొకటి అనమాట, ఇది దక్షకి అద్వైత్ తీసుకున్నాము. ఇవి కూడా 59 రూపీస్ అనమాట, జస్ట్ 59. వర్తే అనిపించాయి అనమాట. ఒకటే లాంటి బ్రాండెడ్ కొన్నా వాళ్ళు సేమ్ యూజ్ చేయాలంటే వాళ్ళకి బోర్ కాబట్టి ఇది చాలా రీజనబుల్, చాలా బాగుంది. మస్ట్ బై అనమాట ఇదొకటి. ఇవి పాపకు తీసుకున్నాము. 169 రూపీస్ పడ్డాయి. సో చెక్ చేయాలి సైజ్ సరిపోతుందా లేదా అని. సరిపోతే ఉంచుకుంటాం, లేకపోతే పక్కనే నేను చెప్పాను కదా షాప్లో వెళ్ళి రిటర్న్ ఇచ్చేస్తాను. కనుక్కొచ్చాను, 1 వీక్ టైం ఉందని చెప్పారు రిటర్న్ అంటే ఎక్స్చేంజ్, సారీ. సో ఇదొకటి క్యూట్గా అనిపించాయి, చాలా క్యూట్గా ఉన్నాయి. సో ఇవి పాపకు తీసుకున్నాము. ఒక షాప్కి వెళ్ళి టాయ్స్ కొనుక్కుంటా రాలేం కదా, ఏదో ఒకటి చెప్పి ఒక 10 టాయ్స్ అయితే వేశాడు. ఇప్పుడు ఒక స్టోరీ చెప్పాలి. మేమేమో పైన బట్టల సెక్షన్లో కూర్చోాం అనమాట. అద్వైత్ ఏమో వెళ్ళిపోయాడు, సైలెంట్గా వెళ్ళిపోయి టాయ్స్ సెక్షన్లో ఆడుకుంటున్నాడు. అక్కడ ఒక హడావిడి అనమాట, చాలా భయం వేసింది. షాప్ అంతా 3-4 టైమ్స్ అనేది వెళ్ళి చెక్ చేశాము, నేను వాళ్ళ డాడీ. ఫైనల్గా టాయ్స్ సెక్షన్లో ఉన్నాడు. సో బీ కేర్ఫుల్ అనమాట. ఇది ఒకటి తీసుకున్నాము, మెగా ట్రక్. ఇది వచ్చి 150 రూపీస్ పడ్డది. ఏదో స్నాక్స్ కాంబో లాగా ఉంది, 149. ఇది వచ్చి వేఫర్స్ అనమాట. అయితే మా పిల్లలకి చాలా ఇష్టం, ఇద్దరు కూడా బాగా తింటారు. ఇక్కడ 3 ఉంది మా ఇంటి దగ్గరలో. మళ్ళీ అక్కడైతే 2 వచ్చి 80 రూపీస్, ఇక్కడ వచ్చి 4 వచ్చి 89 రూపీస్ పడ్డాయి. సో అందుకే డిఫరెంట్ ఫ్లేవర్స్ తీసుకున్నాను. ఆరెంజ్, పైనాపిల్, చాక్లెట్ అండ్ స్ట్రాబెరీ. ఇవి కూడా రీజనబుల్ అనిపించింది, 89 రూపీస్. ఈ బిస్కెట్స్ కూడా ఇష్టం అనమాట, 50-50. ఇవి కూడా ఒక ప్యాకెట్ తీసుకున్నాను, అద్వైతే తీసుకున్నాను అనమాట. బట్టలు కూడా పర్వాలేదు, బాగానే ఉన్నాయి. చెక్ చేయడానికి నాకే టైం లేదనమాట. ఇది పాపకు తీసుకున్నాను, చాలా క్యూట్గా ఉంది కదా. ఇది వచ్చి 199 రూపీస్ పడింది. సో దీని మీద అని చెప్పి నేను టాప్ వెతుకుతూ ఉన్నాను అనమాట. నాకు టాప్ అయితే కనిపించలేదు, కానీ ఈ సెట్ కనిపించింది. ఇది విడిగా ఇవ్వరంట, ఈ సెట్ తీసుకోవాలని చెప్పారు. సో దీని మీదకి ఇదైతే మ్యాచ్ అవుతుంది కదా, పర్ఫెక్ట్ మ్యాచ్ అని చెప్పి ఇది తీసుకున్నాను అనమాట. చాలా బాగుంది, ఇది చాలా నచ్చింది అసలు. మీకు కనిపిస్తుందో లేదో, షేడ్ వస్తుందేమో, ఎగ్జాక్ట్ మ్యాచింగ్ బాగుంది. సో యాక్చువల్లీ దీని మీదకైతే షాప్ వాళ్ళు ఇది ఇచ్చారు. ఈ సెట్ వచ్చి 300 రూపీస్ పడ్డది, ఇది వచ్చి 199 రూపీస్ పడ్డది. అండ్ నెక్స్ట్ వచ్చి బ్యాగ్ తీసుకున్నామండి. బ్యాగ్ ఓన్లీ సింగిల్ జిప్ ఇచ్చారు. జస్ట్ ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు ఒక 2-3 పేర్స్ ఏం కాదు, మోర్ దెన్ దట్ పెట్టేటట్టు ఉన్నాయి. ఒక 4-5 పేర్స్ అయితే పట్టవచ్చు. ఇవైతే
అంత వెయిట్ అయితే హోల్డ్ చేయవేమో కానీ ఓకే ఉంటుంది కదా, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు పిల్లలతో హ్యాండీగా అని చెప్పి తీసుకున్నాను. 299 రూపీస్ పడ్డది. టోటల్గా బిల్ వచ్చేసరికి 1661 రూపీస్ పడ్డది అనమాట. ఫైనల్గా వీటిలో నేను ఏదైతే బట్టలు అండ్ స్లిప్పర్స్ తీసుకున్నాను శ్రేయాంశి పాపకి సరిపోలేదు సైజు. సో అందుకే మళ్ళీ ఈవినింగ్ అందరం కలిసి షాపింగ్కి వచ్చామన్నమాట. బాగున్నాయా? క్లాప్ క్లాప్ క్లాప్. శ్రేయాంశి పాపా, శ్రేయాంశి పాపా. దూరంగా పోయాల, ఇక్కడ నుంచి ఉంటే ఇద్దరు రమ్మంటే రారు. దూరంగా సో మార్నింగ్ తీసుకున్న సైజులో నెక్స్ట్ సైజ్ లేవన్నమాట. అందుకే బట్టలు అనేది మార్చాను. సో నేను ఎక్స్ట్రా ఒక ప్యాంటు, పాపకు కూడా దక్షు లాంటివే స్లిప్పర్స్ తీసుకున్నాను. సో ఇదన్నమాట షాపింగ్ బ్లాగ్. సో ఫాలో మీ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్.